యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని బీసీ వసతి గృహాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం మండల స్పెషల్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని బీసీ వసతి గృహాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం మండల స్పెషల్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న 10వ తరగతి విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఏకాగ్రతతో చదివి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీఓ గంజి ధనంజయ్, హాస్టల్ వార్డెన్ టి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఫ్రెండ్ థర్డ్ టేబుల్ స్టార్టింగ్ అంటే మనకి మెయిన్ బోర్డ్ ఎగ్జామ్స్ మార్చి. దీని ఉద్దేశము ఈ మన భువనగిరి జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్స్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని హాస్టల్స్ కూడా వెరిఫై చేయడానికి ఒక్కొక్క హాస్టల్కి ఒక్కొక్క ఆఫీసర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంపీడీఓస్ కానీ తహసీల్దార్స్ కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిఫరెంట్ క్యాడర్ వాళ్ళు అందరూ మండల ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. అయితే దీన్ని ఏంటంటే మంత్లీ ఒకసారి విజిట్ చేయాలి. అయితే మనము ఇంతకుముందు మనం నవంబర్లో డిసెంబర్లో విజిట్ చేసాము. జనవరి మంత్లో ఏమైందంటే మొత్తం జిల్లా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆ టైంలో వర్క్ చేయలేదు మన జిల్లాలో. మళ్ళీ ఫిబ్రవరి మంత్ మళ్ళీ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు దానిలో భాగంగా రావడం జరిగింది. మెయిన్గా దేనిలో ఏంటంటే ఒకటి శానిటేషన్ ఇవన్నీ అంటే పిల్లలు ఎలా ఉన్నారు, తర్వాత వీళ్ళకి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ ఇవన్నీ జరుగుతున్నాయి లేదా అని మనం చూడడం, ఎంతమంది అటెండెన్స్ ఉన్నారు, తర్వాత భోజనాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకంగా ఈసారి ఏంటంటే ముఖ్యంగా 10వ తరగతి చదివే వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ మీద అంటే ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు కొన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడము, అందరూ కూడా పాస్ అయ్యేటట్టుగా చూడడం కూడా ఈసారి చూడడం జరుగుతుంది. నేను థ్యాంక్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి మాత్రం కొంచెం డైలీ మార్నింగ్ 5కి లేస్తున్నారు కదా, డైలీ చదువుకోవాలి. 1.5 month మంచిగా అవుతుందంటే 10th క్లాస్ అయిపోయిందంటే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది తర్వాత ఇంటర్ కానీ అది. ఎందుకంటే మిగతా పిల్లల కంటే సరే మనం పికప్ అంటే కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి టైం ఉంటుంది. 10th క్లాస్ ఏంటంటే బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి మనము అట్లా మంచిగా చదువుకోవాలండి. 1.5 month టైం వేస్ట్ చేయకుండా ఫోన్లు చూడడము లేదంటే టీవీ చూడడం అట్లాంటివి పెట్టుకోకుండా ఒకసారి నేను అందరితో మాట్లాడుతున్నాను.